బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మే నెలలో జరిగే 4 సంఘటనల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక మే నెలలో ఏంటంటే కొంచెం అంటే మనకి ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పొచ్చు. మే నెలలో ఏంటంటే గనక ఈ 4 సంఘటనలు ఖచ్చితంగా జరిగి తీరుతాయని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడుతుందన్నమాట. ఏ సంఘటనలు జరుగుతాయి, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి, అలానే కాకుండా మనకు అంటే బ్రహ్మంగారు చెప్పింది ఏంటో మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బ్రహ్మంగారు చెప్పినట్టండి ప్రతిదీ కూడా ఇప్పటి వరకు పొల్లు పోకుండా జరుగుతూ వచ్చింది. ఇప్పటికి కూడా ఏంటంటే చాలా వింతలు అలానే కాకుండా చాలా సంఘటనలు జరుగుతున్నాయి కదా. ఏది జరిగినా కానీ మనం ఏమనుకుంటామంటే బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది కదా, బ్రహ్మంగారు ముందే చెప్పారు కాబట్టి అది జరిగి తీరాల్సిందే అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే బ్రహ్మంగారు చెప్పిన విధంగానే జరుగుతుందని ఇంకా కొంతమంది అంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ ఏ వింత జరిగినా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది బ్రహ్మంగారు చెప్పారని మనం అంటూ ఉంటాం. ఎందుకంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పబడ్డ విషయాలన్నమాట. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పబడ్డ విషయాలే ఇప్పుడు మనకి ఏంటంటే కనుక జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతిదీ కూడా అండి ఇప్పుడు జరిగే వింతలు కావచ్చు, విచిత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతున్నాయి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే పోతులూరి అంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒక్కొక్క చోట అంటే ఒక్కొక్కసారి రచించడం అనేది జరిగింది. ఒకటేసారి ఏంటంటే గనక కాలజ్ఞానాన్ని రాయలేదు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా కాలజ్ఞానాన్ని ఏంటంటే గనక బ్రహ్మంగారు ముందు ముందు జరిగే సంఘటనలు ఊహించుకొని అలానే కాకుండా ఏంటంటే గనక కాలజ్ఞానంలో రాయడం అనేది జరిగింది. ఆయన రాసినట్టు ఏంటంటే ప్రతి ఒక్క వింత జరుగుతుంది, ప్రతి ఒక్క విషయం కూడా ఏంటంటే గనక జరిగి తీరుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు చూసుకుంటే ఏంటంటే గనక మే నెలలో కూడండి మనకి ఒక 4 సంఘటనలు అయితే ఖచ్చితంగా జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందన్నమాట. ఒకటి వచ్చేసి ఏంటంటే నిత్యావసర సరుకుల ధరలండి విపరీతంగా పెరిగిపోతాయన్నమాట. సామాన్యుడు కొనలేని పరిస్థితిలో పడిపోతారు. ఏ వస్తువు చూసుకున్నా సరేనండి, అంటే అటు కూరగాయల నుంచి మొదలుకొని ఇటు ఏంటంటే గనక పప్పు దినుసుల వరకండి మనము కొనలేని పరిస్థితి ఉంటుందన్నమాట. రెక్క ఆడితేనే డొక్కాడే పరిస్థితి కొంతమందిది ఉంటుంది. డబ్బు ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే గనక మనము ఏంటంటే నిత్యావసర సరుకుల ధరలు అయితే కొనలేము. ఆ ధరలు ఏంటంటే గనక భగ్గున మండుతాయన్నమాట. అలా ఏంటంటే ఏ వస్తువైనా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇది మనకు ఇప్పటి నుంచి కనిపిస్తుంది. కాకపోతే మే నెలలో ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటుందని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగిందనమాట. డబ్బు బాగానే సంపాదిస్తాం, డబ్బు ఏంటంటే గనక సంపాదిస్తాం కానీ దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే గనక ఏది కొనుగోలు చేయలేకపోతాము. అలానే కాకుండా ఏంటంటే గనక ధనపరంగా కూడా మనకు చాలా నష్టాలు చేకూరుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. అలానే కాకుండా బ్రహ్మంగారు చెప్పినట్టు రెండోది ఏంటంటే గనక ఒకటి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. సామాన్యుడు కొనలేని దీన పరిస్థితిలో పడిపోవటం అనేది జరుగుతుంది. డబ్బు పరంగా ఏంటంటే గనక చాలా నష్టపోవటం అనేది జరుగుతుంది. అంటే సంపాదించినప్పటికీ కూడా ఏంటంటే గనక అది చాలనట్టుగా ఉంటుందన్నమాట. రెండోది ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గనక బ్రహ్మంగారు చెప్పినట్టు మే నెలలో తీవ్రమైన వేడి అండి. ఆ వేడిని తట్టుకోలేక ఎన్నో అంటే మరణాలు సంభవిస్తాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడిందనమాట. అంటే ఇప్పటికి కూడా మనం చూసాం కదా, ఎన్నో వైరస్లు వచ్చాయి, ఎన్నో ఏంటంటే కనుక వైరస్లు వచ్చిపోయాయి. వాటి వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అనేది జరిగింది. ఇప్పుడు కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానంలో ఏంటంటే కనుక మే నెల ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలి. ఈ వేడి అండి చాలా వేడిగా ఉంటుందన్నమాట. ఆ హీట్ తట్టుకోలేక ఏంటంటే సామాన్య ప్రజలు అంటే వాళ్ళకి ఏది కూడా సరిగ్గా తెలియదు, మనకు కూడా సరిగ్గా తెలియదు కొన్ని విషయాలు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చాలామంది కూడా అంటే మరణించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గనక మనము అంటే గొడుగుని తీసుకెళ్ళటం కానీ, అలానే కాకుండా ఎండ నుంచి మనకు అంటే రక్షణ కల్పించుకోవటం కానీ, అలానే కాకుండా చల్లటి పదార్థాలు తీసుకోవటం కానీ ఇలాంటివి కొన్ని పాటిస్తే మంచిదనమాట. వేడి సమయాలలో బయటికి వెళ్ళకపోవటమే మంచిదని మనకు నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ వేడిని తట్టుకోవటానికి ఏంటంటే గనక చాలా కష్టమని కూడా మనకు అంటే నిపుణులు చెప్పటం జరుగుతుంది కదా. బ్రహ్మంగారు ఏంటంటే గనక కాలజ్ఞానంలో చెప్పటం జరిగిందనమాట అండి. ఇలా ఏంటంటే మే నెలలో మాత్రం విపరీతంగా ఎండలు కాస్తాయి. ఆ ఎండల వల్ల ఏంటంటే గనక తీవ్రమైన నష్టం కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. తీవ్రమైన ఇబ్బందులు పడతారు. జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. జనాలు ఏంటంటే గనక వేడి తట్టుకోలేక చాలా ఉక్కిరిబిక్కిరైపోతారని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. కాబట్టి వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇలా ఏంటంటే ఎండలో వెళ్ళకపోవటమే బెటర్ అనమాట. ఇంకా ఆ తర్వాత రెండోది
మనం చూస్తాం కదా. మూడోది వచ్చేసి ఏంటంటే, అంటే ఇలా చెప్పాలంటే గనక మత విద్వేషాలండి. అంటే ఎక్కువగా పెరిగిపోతాయనమాట. అంటే ఈ మతాన్నే గౌరవించాలి అంటే ఇక్కడ ఏ మతమైనా ఒకటే అండి. ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మత విద్వేషాలు పెరిగిపోతాయి. రాజకీయాల్లో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. అలానే కాకుండా ఏంటంటే గనక కొత్త రాజకీయాలు ఏర్పడతాయి. ఊహించని రాజకీయాలలో ఏంటంటే గనక సంఘటనలు జరుగుతాయన్నమాట. అసలు కూడా అవి ఊహకందమనమాట. అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఏంటంటే గనక రాజకీయాలు ఉంటాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది. అలానే ఇంకొకటి మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే గనక కుళ్ళు కుతంత్రాలతో ఏంటంటే రగిలిపోతారండి. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, రెచ్చిపోవటం ఇలాంటివైతే ఖచ్చితంగా మే నెలలో ఎక్కువగా చూస్తాము. అలానే కాకుండా చెప్పాలంటే గనక మనుషులే కొట్టుకుంటారండి. మనుషులకు మనుషులే విలువ ఇవ్వకుండా పోతారు. గౌరవం, మర్యాదలు ఇవన్నీ కూడా ఏంటంటే గనక రాను రాను రోజుల్లో ఇంకా అంతరించిపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందన్నమాట. అంటే ఒకరినొకరు గౌరవించటం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రవర్తించటం, అలానే కాకుండా కామ కోరికలతో అంటే ఇలా చెప్పాలంటే గనక రగిలిపోవటం, స్త్రీలు పురుషులుగా మారటం, అలానే కాకుండా ఏంటంటే గనక చిన్న ఏజ్‌లోనే పెళ్ళిళ్ళు అవ్వటం, మరణాలు ఎక్కువగా సంభవించటం ఇలాంటివన్నీ మే నెలలో కూడా మనం చూడబోతున్నామని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే చెప్పాలంటే ఇలా కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోవటం, నరదిష్టి విపరీతంగా పెరిగిపోవటం, ఎంత సంపాదించినా కానీ ధనం అనేది నిలవకపోవటం, అంటే దొరలకు సంపాదన ఇలా అంటారు కదండి, మన సామాన్యులకు ఏంటంటే కనుక కష్టం అంటారు కదా, ఆ టైప్లో మే నెలలో అయితే ఉండబోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. సామాన్యుడు కొనే పరిస్థితి అయితే అసలు ఉండదనమాట అండి. అది మే నెలలో ఇంకా పెరుగుతాయి. తీవ్రమైన యుద్ధాలు జరుగుతాయండి. అంటే యుద్ధాలు ఏంటంటే కనుక మనం అసలు అంచనా వేయలేమన్నమాట. అంత పెద్ద యుద్ధాలు అయితే మే నెలలో ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరుగుతుందన్నమాట. యుద్ధాల వల్ల ఏంటంటే కనుక సామాన్య ప్రజలు చాలా నష్టపోతారు. జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. అలానే కాకుండా తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. తిండి దొరకక ఏంటంటే కనుక అలమటిస్తారు. చావు కేకలు ఖచ్చితంగా వినాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగిందనమాట. యుద్ధాల వల్ల ఏంటంటే గనక అందరూ నష్టపోతారు. యుద్ధాలు జరిగితే ప్రతి ఒక్కరికి కూడా తీవ్రమైన నష్టం అయితే చేకూరుతుంది. చాలా యుద్ధాల వల్ల మరణాలు కూడా సంభవిస్తాయి. అలానే కాకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుందండి. లావాదేవీలు కావచ్చు, ఇలా షేర్ మార్కెట్లు ఇవి ఉంటాయి కదా, ఇవి చాలా వరకు కూడా నష్టపోతాయని మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగిందనమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే గనక సామాన్యుడికండి ఒక పూట తింటే మరొక పూట పస్తులు ఉండే సిచ్యువేషన్ అనేది ఉంటుందని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరిగింది. మనం చూస్తున్నాం, ఇలాంటివి చాలా దగ్గర మనం చూస్తున్నామండి. చాలామంది కూడా ఏంటంటే కనుక మనం కూడా చెప్పాలంటే ఒక పూట తింటే ఇంకొక పూట పస్తులు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే బయటికి ఎవ్వరు నాకు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకోము. కాకపోతే ఏంటంటే కనుక అది ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎంతసేపు మనమే అంటే తినాలి, మనమే బాగుపడాలి అనుకునేలాగా సమాజం అనేది అంటే ఎదుగుతుందని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగిందనమాట. మనం బాగుండాలి చాలు అని కోరుకునే రకాలు చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా ఇది మనకు జరుగుతుంది. అంటే మనలో ఏంటంటే కనుక చాలామంది ఇదే ఫాలో అవుతారు కాబట్టి ఇలాంటివి జరుగుతాయన్నమాట. అసలు కూడా ఏంటంటే కనుక జాలి, సానుభూతి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఉండవన్నమాట. ప్రేమనురాగాలు కూడా ఉండకుండా అవి నశిస్తాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఏంటంటే బ్రహ్మంగారు చెప్పినట్టు ప్రతిదీ కూడా పొల్లిపోకుండా ముఖ్యంగా ఏంటంటే ఇలా జరుగుతాయి. ఇంకా ఎండలు కాస్తాయి బాగానే, కాకపోతే అనుకోకుండా సిచ్యువేషన్స్లో ఏంటంటే మే చివరిలో అండి పిడుగులు పడటం, అలానే కాకుండా రాళ్ల వర్షం పడటం, తీవ్రమైన పంట నష్టం జరగటం, అంటే రైతులకు ఏంటంటే కనుక నష్టం మిగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అనుకోకుండా తుఫానులు వస్తాయి. నైరుతి పవనాలు ఏంటంటే కనుక ముందుగానే ఏంటంటే వచ్చి ఇబ్బంది పెడతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఎండలు ఎంత కాస్తాయో దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక వర్షాలు మే చివరిలోనే పడి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసి అసలు ఏంటంటే ఇలా చెప్పాలంటే కనుక పంట నష్టాన్ని కూడా చేకూరుస్తాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉందన్నమాట. విపరీతంగా పంట నష్టపోవటం, అంటే ఆకలి కేకలతో ఏంటంటే కనుక చెప్పాలంటే ప్రజలు రగిలిపోతారండి. అలా రగిలిపోయి ఏంటంటే మనుషులే కొట్టుకోవడం, మనుషుల్లో ఏంటంటే కనుక తీవ్రంగా ఈ ఓపిక అనేది నశించిపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. బ్రహ్మంగారు చెప్పింది ప్రతిదీ కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే మే నెలలో ఖచ్చితంగా ఈ 4 సంఘటనలు జరుగుతాయి. దీనివల్ల ఏంటంటే కనుక సామాన్యుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తీవ్రమైన ఇబ్బందులు, పరిణామాలు అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా ఏంటంటే జరుగుతూనే వచ్చాయి కాబట్టి ఇవి కూడా 100 and 200% జరుగుతాయని చెప్పడం జరుగుతుంది.